ప్రవీణ్ పగడాలది హత్య లేకపోతే రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయాడా? మీరు చాలా సీరియస్‌గా ఆలోచించండి ఈ విషయం గురించి. చూడండి, మనం ఏదైనా జరిగినప్పుడు మనం చాలా ఆహ్, గెస్సులు చేస్తాం. ఇందులో నువ్వు డిటెక్టివ్ కావాల్సిన అవసరం లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ కావాల్సిన అవసరం లేదు. అందరిలో చాలా ఆలోచనలు మెదులుతాయి. కాబట్టి మీ ఆలోచనలు కూడా మీరు షేర్ చేసుకోండి. కామెంట్లు పెట్టండి. ఏ విధంగా అతను హత్య గావించబడ్డాడా? లేకపోతే బైక్ యాక్సిడెంట్‌లో చనిపోయాడా? మీరొకసారి ఆలోచించండి. అయితే నేను చాలా కాలం క్రితం ఒక రోడ్ యాక్సిడెంట్ గురైపోయాను. సేమ్ ఈ రకమైనటువంటి యాక్సిడెంటే. అప్పుడు నాకు జరిగినటువంటి సన్నివేశాలు అండ్ నేను కొంచెం న్యూటన్ లా ఆఫ్ మోషన్ అనే ఒక సిద్ధాంతాలను కొన్ని ఉపయోగించేసేసి నా యొక్క ఆలోచనలు నేను మీ ముందు పెడుతున్నాను. మీరు ఎంతమంది ఏకీభవిస్తారో మీరు కామెంట్లో చెప్పండి. తద్వారా మీరు కూడా ఈ యొక్క మరణం గురించి ఇది హత్య గావించబడ్డాడా లేదంటే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడా మీరు ఒకసారి ఆలోచించండి. సరే, సో నా విశ్లేషణ నేను చెప్తున్నానండి. ఇక్కడ ఒక ట్రక్ ఉంది, ఇక్కడ బైకర్ ఉన్నాడు. సారీ, నేను అంత గుడ్ ఆర్టిస్ట్ కాదు. సో ఇప్పుడు ఈ ట్రక్ ఈ బైకర్ను వెనకాల నుంచి గుద్దినప్పుడు ఛాన్సెస్ బైక్ అనేది ఇలా వెళ్ళిపోతుంది. బైకర్ అనేవాడు కాస్త యాంగిల్లో పడిపోతాడు. ఇదే బైక్తో పాటే వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి ఇప్పుడు హ్యాండిల్ పట్టుకున్నాడు అనుకోండి. హ్యాండిల్ని ఎంత గట్టిగా పట్టుకుంటాడు? బైక్ ఎంత వేగంతో వస్తుంది, దాని బలం ఎంత అవుతుందండి? చాలా ఉంటుంది కదా. ఇలా గుద్దినప్పుడు నీ యొక్క పటుత్వం, హ్యాండిల్స్ పైనటువంటి నీ పటుత్వం కోల్పోతావు. అలా కోల్పోయినప్పుడు ఏమవుతుంది? నువ్వు బైక్ నుంచి విడిపోతావు. ఇప్పుడు కార్లో అయితే మనకు సీట్ బెల్ట్ ఉంటుంది, నువ్వు కార్తోనే ఉంటావు. కార్ ఎక్కడ పడితే నువ్వు అక్కడే పడతావు. బైక్ అలా కాదు కదా, సీట్ బెల్ట్ అని ఉండదు కదా. సో నువ్వు ఇలా పటుత్వం కోల్పోయినప్పుడు బైక్ వేగంగా గుద్దినప్పుడు దాని యొక్క బలం అనేది బైక్ మీద పడుతుంది. దాని మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఆ పటుత్వం కోల్పోయి తన గాల్లో ఎగిరిపోతాడు. సో అంటే ఖచ్చితంగా బైకు మనిషి ఖచ్చితంగా సపరేట్ అయిపోతారు. దాంతోపాటు వెళ్ళడు. ఇట్స్ వెరీ రేర్, చాలా రేర్. ఈవెన్ ఇప్పుడు మనం బైక్ రేసింగ్ చూడండి, అలా వెళ్ళినప్పుడు చివర్లో అంటే ఒక యాక్సిస్లో ఇలా వెళ్ళినప్పుడు చివర్లో బైక్ అనేది ఇలా స్ట్రైట్ వెళ్తుంది, మనిషి అనేవాడు ఇలా వెళ్తుంటాడు. సో బైక్తో పాటు వెళ్ళడు అసలు. మీరు బైక్ రేస్ యాక్సిడెంట్లు చూడండి, మీకు చాలా కనిపిస్తాయి. సో నేను కొన్ని అప్పుడు అదే న్యూటన్ లా మోషన్ సిద్ధాంతంతో నేను నా యొక్క సొంత ఆలోచన ప్లస్ నాకు జరిగినటువంటి రోడ్ యాక్సిడెంట్ ఎక్స్పీరియన్స్ కలగలిపి నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఫోర్స్తో అంటే చాలా స్పీడ్కి వచ్చేసి గుద్దేసాడు అనుకుందాం. ఇలా గుద్దేసిన తర్వాత ఇలా బైక్ అనేది యాంగిల్లో మారిపోతుంది. ఇలా యాంగిల్లో మారిపోయినప్పుడు ఈ బైకర్ అనేవాడు ఖచ్చితంగా కొన్ని డిగ్రీల సపరేట్గా ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ పడిపోతాడు. కానీ బైక్తో మాత్రం వెళ్ళడు, ఖచ్చితంగా వెళ్ళడు. ఎందుకంటే ఆ గుద్దినటువంటి మోషన్ బలంతో ఫోర్స్ వల్ల ఆ బైక్ నుంచి విడిపోతాడు. సరే, ఇంకా బైక్ చాలా ఇంకా నుంచి ట్రక్ అతివేగంతో వచ్చి ఈ బైకర్ని గుద్దానుకుందాం. అంత వేగంతో గుద్దొచ్చినప్పుడు ఏమవుతుందండి? బైక్ ఇలా గాలిలో ఎగిరిపోతుంది. ఇలా గాలిలో ఎగిరిపోయినప్పుడు మనిషి పటుత్వం అనేది కోల్పోతాడు, దాంతోపాటు ఉండడు. కోల్పోయి బైకు అనేది అంటే ఇది ఉపయోగించిన బలం శక్తి అనేది ఈ బైక్ మీద పడినప్పుడు ఈ బైక్ అనేది ఎక్కువగా వేగంతో ముందుకెళ్ళిపోతే మనిషి తేలిక కదా, బైక్ కంటే చాలా తక్కువ బరువు ఉంటాడు. అండ్ పటుత్వం కోల్పోయి గాల్లో ఎగరటం వల్ల ఈ మనిషి బైక్తో పాటు కాస్త దాంతోపాటు ఎగురుతాడు. కానీ ఎంత ఎగిరినా సరే బైకు డైరెక్షన్లో ఖచ్చితంగా పడడు. కొంచెం యాంగిల్ ఇటువైపు కానీ అటువైపు కానీ పడతాడు, కానీ బైక్తో కలిసి మాత్రం ఖచ్చితంగా పడాడండి. సో ఇది నేను ఒక సిద్ధాంతాన్ని ఉపయోగించి ఒక సాంకేతికంగా చెప్తున్నాను. సో అందువలన ప్రవీణ్ పగడాలది హత్య అనేసి అయితే స్పష్టంగా చెప్తున్నాను. సాంకేతికంగా ఆలోచిస్తే ఇది ఖచ్చితంగా హత్య అని నేను చెప్తున్నాను. ఈ ప్రవీణ్ పగడాల యొక్క
పడిపోయినటువంటి ప్లేస్ను మనం చూస్తే కనుక కరెక్ట్గా ఈ బైక్ అనేది ఆయన పైన ఇలా పడిపోయింది, ఆయన మీద పడుకోబెట్టినట్టుగా ఉంది. ఆ విధంగా జరుగుతుందా అంటే నేను 100% నమ్మను. అసలు కాదు, ఖచ్చితంగా ఆ విధంగా జరగదు. ఎప్పుడు జరుగుతుంది నేను ఇది కూడా చెప్తానండి. సైంటిఫిక్గా, సైన్స్ పరంగా చెప్తాను. చూడండి, రోడ్డు మీద మనం బైక్ మీద వెళ్తూ ఉంటే పక్కన లొంతలు రకరకాలుగా మనం చూస్తాం కదా, గుంతలు చాలా ఉంటాయి. ఒకవేళ గుంత అనేది ఇలా కంజెస్టెడ్గా ఉందనుకోండి, అంటే దాని యొక్క డయామీటర్ చాలా తక్కువ ఉందనుకోండి, ఒక మనిషి పడే ప్రదేశం ఉందనుకోండి, ఇప్పుడు వెనకాల వచ్చి ట్రక్ గుద్దినప్పుడు ఈ మనిషి ఆ యొక్క గుంతలో పడిపోయాడు అనుకుందాం. గుంతలో పడిపోతే ఈ బైకు కూడా ఒకవేళ అతనితో పాటు వస్తే కనుక ఈ బైక్ కూడా మొరార్లెస్ మ్యాన్, ఒక మనిషి పొడవే ఉంటుంది దరిదాపు. సో కాబట్టి ఈ యొక్క బైక్ అనేది అప్పుడు ఆ సమయంలో అది కూడా బైక్ అనేది అదే గుంతలో పడిపోతే అది అప్పుడు ఆయన మీద పడిపోవడానికి ఆ విధంగా అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రవీణ్ పగడాల పడినటువంటి ప్లేస్ ఆ విధంగా లేదు. సో ఒకవేళ గుంత చాలా పెద్దగా ఉందనుకోండి, ఈ విధంగా ఉన్నప్పుడు మనిషి పొడవు, బైక్ పొడవు అండ్ గుంత పొడవు అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క బైక్ అనేది ఖచ్చితంగా ఇతని మీద పూర్తిగా పడే అవకాశం ఉండదు. ఒక పార్షియల్గా పడే అవకాశం ఉంటుంది, కానీ పూర్తిగా అయితే ఖచ్చితంగా పడదు. ఓన్లీ పాసిబిలిటీ ఈ సంఘటన మాత్రమే. సో అందువల్ల నేను ప్రవీణ్ పగడాల యొక్క మరణం అనేది ఇది మామూలు మరణం కాదు, ఇది ఖచ్చితంగా అతన్ని హత్య చేశారండి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే బైక్ యొక్క ముందు భాగం లైట్ ఆల్రెడీ పగిలిపోయింది. ఇది మీరు సీసీటీవీలో చూడండి, ఒక టోల్ గేట్ వద్ద ఆల్రెడీ పగిలిపోయింది. అది ఆయన బ్లింకర్స్ వేసుకుని వస్తున్నాడు. పగిలిపోయిందంటే ఆల్రెడీ అతని మీద అటాక్ చేశారు, కానీ తప్పించుకొని ఆయన రావడం స్టార్ట్ చేశాడు. ఆ ముందు అటాక్ చేసినటువంటి సందర్భంలో హెడ్ లైట్లు పగిలిపోయినాయి. ఆయన మరి ఆ సమయంలో ఆగితే ఇంకా నన్ను వాళ్ళు పట్టుకొని చంపేస్తారనేసి ఆయన ఎవరికి ఫోన్ చేయకుండా ఆయన బైక్ మీద పారిపోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఆయన రోడ్డు డ్రైవే అది వాక్వే మీద నుంచి వచ్చాడు. మామూలుగా ఏ ఆపద లేకపోతే ఆయన రోడ్డు వెనకాలనే ఆ ట్రక్ వెనకాల నుంచి మొదలుగా వచ్చేవాడు, కానీ ఆయన అలా రాలేదు, వాక్వే మీద నుంచి వస్తున్నాడు. ఆల్రెడీ ఆయనకు ప్రమాదం జరిగిపోయింది అక్కడ. ఇది గమనించండి మీరు, ఆల్రెడీ ప్రమాదం జరిగిపోయింది ఆయనకు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆయన బయలుదేరి ఆ విధంగా వాక్వే మీద నుంచి బయలుదేరుతున్నాడు. సో ఈయనకు అప్పుడే ఆల్రెడీ అటాక్ అయింది. కానీ చంపే వాళ్ళైతే ఖచ్చితంగా ఆయన వెంబడిస్తారు కదా, ఫాలో అయ్యారు అతన్ని. ఒక రెడ్ కార్ అని చెప్తున్నారు. ఆ రెడ్ కారు గుద్దితే కనుక వాళ్ళు చనిపోయాడా లేదా కన్ఫర్మేషన్ చేసుకుంటారు. చేసుకోలేదు, కానీ సరే ఎవరికి డౌట్ లేకుండా గుద్దేసేసి తర్వాత చూసుకుందాం అనేసి గుద్దేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ కారు ఎవరిది ఏంటి డీటెయిల్స్ అని మనకు తెలియాలి. ఇంకొకటి, ఇప్పుడు ఆయన పడిపోయిన ప్లేస్లో రక్తపు మరకున్నటువంటి ఒక పాద ముద్ర భాగం ఉంది. అలాగే ఆయన ఛాతి పైన కూడా కాలితో రక్తం మరకలు ఉన్నాయి, అంటే పాదముద్రలు ఉన్నాయి. అంటే ఏంది, ఖచ్చితంగా అతన్ని తన్నారు. అంటే చూడండి మీరు ఒకసారి, రోడ్డు మీద నుంచి యాక్సిడెంట్ అయి కింద పడిపోయిన తర్వాత మనిషి ఎప్పుడు చనిపోతాడండి? చాలా సీరియస్ గాయమైనప్పుడు. అండ్ మీరు ఎన్నో యాక్సిడెంట్ చూశారు కదా, ఈ అన్ని యాక్సిడెంట్లో కూడా మనిషి ఇప్పుడు బాగా గుద్దుకొని పోయి శరీరం మొత్తం పగిలిపోయి శరీరం భాగాలు బయటకు వచ్చి ఎన్నో ఉన్నాయి, ఎన్నో చూశారు కదా. అప్పుడు మాత్రం మనిషి చనిపోతాడు. ఇంకెప్పుడు ముఖ్యంగా చనిపోతాడంటే తల భాగం నుజ్జు అయిపోయినప్పుడు, తలకు విపరీతమైన గాయమైనప్పుడు అప్పుడు కూడా చనిపోయే అవకాశం ఉంది. ఆయనకు తల మీద ఎక్కువగా గాయాలు లేవు, ముఖం మీద గాయాలు ఉన్నాయి. సో ఎలా చనిపోతాడండి? రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎవడో గుద్దినప్పుడు ఏదన్నా ఒక రాయికి బలంగా, ఆయన దగ్గర హెల్మెట్ కూడా ఉంది, బలంగా ఏదైనా రాయికి గుద్దుకున్నప్పుడు అలాంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఇతనికి ఆ అవకాశం లేదు.
అతన్ని పక్కడ బందిగా చంపేసేసి అక్కడికి తీసుకొచ్చేసేసి అక్కడ అతన్ని వేసి అతని పైన బైక్ పడుకోబెట్టారు. సో ఇందులో డౌట్ లేదు అసలుకు. ఇప్పుడు అటాప్సీ రిజల్ట్స్ వస్తాయి చూడండి మీరు. అతన్ని చంపారు. అతని శరీరం మీద మీరు ఖచ్చితంగా వేరే వాళ్ళ వేలిముద్రలు ఖచ్చితంగా ఉంటాయి. మరి అటాప్సీ వాళ్ళు చెక్ చేశారో లేదో నాకు అది తెలియదు. ఖచ్చితంగా ఇతని శరీరం పైన వేలిముద్రలు, వేరే వాళ్ళ వేలిముద్రలు ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ విరిగిన కట్టె కూడా ఉంది. ఆ కట్టె పైన కూడా రక్తం మరకలు ఉన్నాయి. ఇంకా ఏం కావాలి చెప్పండి మీరు. ఇప్పుడు నేను అతని మత ప్రచారం గురించి నేను మాట్లాడట్లేదు. అతనికి శత్రువులు ఉన్నారు. నేను ఆయన మరణం గురించి మాట్లాడుతున్నాను. ఇది యాక్సిడెంటా కాదా అనేసి. సో నేను నా విశ్లేషణ ప్రకారం ఇది 100% యాక్సిడెంట్ కాదు. ఖచ్చితంగా అతన్ని చంపేశారు.